పి మహాలక్ష్మి గారు, ఆటిజం స్పెషలిస్ట్ అండ్ అలాగే సైకాలజిస్ట్. సో ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు ఆటిజం ఉన్న పిల్లలు చాలా మంది స్పెషల్ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళలో ఎలాంటి డెవలప్మెంట్స్ కనిపించవు. అంటే వాళ్ళు ఏం ట్రీట్మెంట్, వాళ్ళకి ఎలాంటి థెరపీస్ ఇస్తూ ఉన్నారు, ఎట్లా దీనికి సంబంధించి ఒక మంచి స్పెషల్ స్కూల్లో వేయాలి అని అంటే పేరెంట్స్కి ఎలాంటి అవగాహన అవసరం, పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పేరెంట్స్ స్పెషల్ స్కూల్లో చేర్పించినప్పుడు దే నీడ్ టు ఆస్క్ వెదర్ దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ ఉందా అని అడగాలన్నమాట. అక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ కానీ మోస్ట్లీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ విల్ ప్రిపేర్ దిస్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు గోల్స్ సెట్ చేస్తారు. ఈ 6 months లోపల యువర్ చైల్డ్ విల్ అచీవ్ టక్ 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 త్రీ గోల్స్. మనం 6 months తర్వాత అది అచీవ్ అయిందా లేదా స్క్రూటినీ చేసుకోవాలన్నమాట. ఆ ప్లాన్ ఉండాలన్నమాట. డాక్యుమెంట్ విచ్ ఈస్ సైన్డ్ బై స్పెషల్ ఎడ్యుకేటర్స్, పేరెంట్స్, థెరపిస్ట్. ఇట్స్ ఎ మల్టీ డిసిప్లినరీ టీమ్. అది అడగాలి. అదర్వైజ్ దేర్ ఆర్ పీపుల్ హూ జస్ట్ ర్యాండమ్లీ టేక్ దెమ్ అండ్ టైం పాస్ లాగా అనమాట. సో పేరెంట్స్ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఫర్ దాట్. వాళ్ళ స్టేజెస్ ని బట్టి 3 stages గా డివైడ్ చేశారు కదా, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అని. అయితే మైల్డ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కంప్లీట్ గా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అంటే లైక్ మనలాగా అయిపోతారా? ఒకవేళ అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ వాళ్ళకి ఇస్తారు? వాళ్ళకి ఆక్యుపేషనల్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎక్సెస్ ఎనర్జీ ఉంటుంది. దే హ్యావ్ ఎక్సెస్ ఎనర్జీ విచ్ హ్యాస్ టు బి చాలా, అంటే ఇట్లాంటి ఇప్పుడు యాక్టివిటీస్లో, ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళని. ఇట్ ఈస్ నాట్ క్యూర్డ్, ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్ టు బి క్యూర్డ్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఎబిలిటీ. వీ నీడ్ టు రికగ్నైజ్. ఓకే. సో ఇది మైల్డ్ గా, మోడరేట్ లో ఉన్న వాళ్ళకి, మోడరేట్లో ఉన్న వాళ్ళకి దే ఆర్ యాక్చువల్ మైల్డ్ అండ్ మోడరేట్ ఆర్ గివెన్ అడ్మిషన్ ఇన్ రెగ్యులర్ స్కూల్స్, నార్మల్ స్కూల్స్. సో అలాంగ్ విత్ ద అదర్ చిల్డ్రన్ దే లెర్న్ ఈజీలీ. ఓకే, it's easy for them to learn. ఓకే. So they learn from other children and become one among them. వాళ్ళలాగా 70%, 80% రాకపోవచ్చు, బట్ దే ఆర్ ఇన్ ద గ్రూప్. మనకి అల్టిమేట్లీ కావాల్సింది అదే కదా. యూ నీడ్ టు బి యాక్సెప్టెడ్ ఇన్ ఎ గ్రూప్. సో సోషల్లీ యాక్సెప్టెడ్ అంటే వీ హ్యావ్ టు డెవలప్ సోషల్లీ యాక్సెప్టబుల్ బిహేవియర్ and communication, which has to be done by professionals from outside. We cannot expect from schools, because schools they have 25-30 students. Not possible. ఓకే. సో అంటే వీళ్ళకి మొత్తం సొసైటీలో వాళ్ళని నార్మల్గా ట్రీట్ చేసి వాళ్ళని అప్రిషియేషన్ కోరుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అప్పుడైతే వాళ్ళలో కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి బాగుంటాయి. అండ్ గ్రోత్ ఉంటుందా వీళ్ళలో? గ్రోత్ నార్మల్గానే ఉంటుంది. నార్మల్ గ్రోత్, ఫిజికల్ గ్రోత్ యూ మీన్? ఫిజికల్ గ్రోత్ నార్మల్ గానే ఉంటాయి. సేమ్ అడాలసెంట్ ప్రాబ్లమ్స్ అన్ని లైక్ ఎనీ నార్మల్ చైల్డ్ ఫేసెస్ అడాలసెంట్ కన్సర్న్స్, వీళ్ళకి కూడా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలనేది మనం ముందుగా వాళ్ళకి ట్రైన్అప్ చేయాలి, పేరెంట్స్ కూడా. ఓకే. ఇప్పుడు అంటే స్కూల్స్ కాకుండా స్పెషల్ స్కూల్స్ అన్నారు కదా, అవును. సో అక్కడ ఎలాంటి థెరపీస్ ఉంటాయి? ఒక చైల్డ్ స్పెషల్ స్కూల్లో సివియర్గా ఉన్నప్పుడు 1-to-1 సెషన్స్ ఇవ్వాలి. అంటే ఒక థెరపిస్ట్ చైల్డ్ ఐదర్ స్పీచ్ కానీ, ఆక్యుపేషన్ థెరపీ, బిహేవియరల్ థెరపీ అని కూడా ఇస్తారన్నమాట. అది అయిన తర్వాత అక్కడ సోషల్ స్కిల్స్ డెవలప్ చేస్తారు. అంటే గ్రూప్ సెషన్స్ తీసుకుంటారు, 1:2, 1:3. అప్పుడు దే డెవలప్ హౌ టు బిహేవ్ వెన్ ఐఎమ్ ఇన్ ఎ గ్రూప్ అన్న విషయం వాళ్ళకు నేర్చుకుంటారు. దాని తర్వాత దే మేక్ దిస్ చిల్డ్రన్ ఎలిజిబుల్ టు బి included in a regular school. Ultimately our goal is inclusion. Correct. Inclusion. So when they are ready to be in a group, they will be given admission in any regular schools, and happy go lucky child, then they will be in normal school. Parents also will be very happy. My child is going into so and so school అని చెప్పేసి. సివియర్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సివియర్ గా ఉన్న వాళ్ళకి వొకేషనల్ స్కిల్స్ నేర్పించాలి. ఏదన్నా ఒక టైప్ ఆఫ్ వాళ్ళకి ఏదన్నా ఒక విషయం నేర్పిస్తే దే లెర్న్ ద బెస్ట్. సో దట్ విల్ బికమ్ livelihood for them. They have to have something to earn money కదా. That is called vocational courses. Okay. అది కూడా మన దగ్గర చాలా సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇతనికి ఏమి టాలెంట్ ఉంది, ఏది బాగా చేయగలుగుతాడు, సో అందులో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట. ఓకే, అక్కడే ఐడెంటిఫై చేసి టాలెంట్ ఏంటి సపోజ్ 15-16 years పిల్లలకి వొకేషనల్ సెంటర్స్ లో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ట్రైన్అప్ చేస్తారు అన్నమాట.
So by the time they are 18, they are ready to earn something. There are many children who are data entry నేర్చుకొని they are given jobs by the IT companies. One of my Okay. friend, she has given some examples. So Mm. I'm confident these children can become Mm. normal breadwinners. ఓకే. Regular. అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా వాళ్ళు రేపు పెళ్లి చేసుకొని అవన్నీ? నార్మల్ లైఫ్. వాళ్ళకి ముందర కౌన్సిలింగ్ ఇవ్వాలి. హౌ టు షేర్ ద ఎమోషన్స్ విత్ ద పార్ట్నర్. బికాస్ ఇట్స్ అగైన్ షేరింగ్ ఎ లైఫ్ విత్ ద పార్ట్నర్ కదా. సో హౌ టు కమ్యూనికేట్ విత్ ద పార్ట్నర్, వాట్ టు ఎక్స్పెక్ట్, వాట్ నాట్ టు ఎక్స్పెక్ట్, హౌ టు బిహేవ్, హౌ నాట్ టు బిహేవ్, ఇవన్నీ డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఉంటాయి. అవన్నీ వాళ్ళ సెషన్స్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. మ్యారేజ్ కౌన్సిలింగ్, అడాల్సెంట్స్ అప్పుడు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అదర్వైజ్ దే అండర్గో ఇంటూ పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ వినే ఉంటారు కదా. పియర్ ప్రెషర్ వల్ల దే మైట్ ఇండల్జ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ అబ్యూస్. సో ఇవన్నిటి గురించి కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ వీ డూ when adolescent children, 10th and 12th children, they come to me, we train them up. ఓకే. ఇప్పుడు ఆటిజం డేస్ నడుస్తూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఆటిజం ఉన్న వాళ్ళ ఉంటారు కదా, పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్. సో వాళ్ళు ఈ వీక్లో మీ దగ్గర ఏమైనా స్పెషల్గా దీని గురించి తెలుసుకోవాలి, లేకపోతే మీరు మామూలుగా సెమినార్స్ అవి ఇస్తూ ఉంటారు కదా. సో ఎట్లా, హౌ టు దే అప్రోచ్? నాది ఫోన్ నంబర్ ఉంది. మొన్న వెబినార్స్ కండక్ట్ చేసినప్పుడు నేను స్టేటస్లో పెడుతూ ఉంటాను అనమాట. మొన్న 3 days వర్క్షాప్ కండక్ట్ చేశాం, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఆ సెంటర్ నుంచి అనమాట. వరంగల్లో సెంటర్ ఉంది, అక్కడి నుంచి నేను వెబినార్స్ కండక్ట్ చేశాను. పేరెంట్స్ దే వర్ అనేబుల్ టు కమ్ ఆఫ్లైన్, సో వీ గాట్ కనెక్టెడ్ ఆన్లైన్. సో వీ హ్యావ్ గివెన్ దెమ్ స్ట్రాటజీస్ అండ్ హౌ టు మేక్ ద చైల్డ్ రెడీ ఫర్ ద ఫ్యూచర్. ఇవన్నీ వాళ్ళకి గైడ్ చేసాం అనమాట. ఓకే. ఫైనల్ స్కూల్లో కూడా టీచర్స్కి మీరు కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో అంటే ఇప్పుడు స్కూల్స్లలో టీచర్స్కి దీనికి సంబంధించి ఎలాంటి అవగాహన రావాల్సి ఉంది? మీరు ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు? స్కూల్స్లో 25 మంది స్టూడెంట్స్లో అట్లీస్ట్ 1 స్టూడెంట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్, ఐదర్ ఆటిజం ఆర్ సంథింగ్ ఎల్స్. సో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పేసి టీచర్స్కి నేను వర్క్షాప్స్ కండక్ట్ చేస్తూ ఉంటామంట. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ స్కూల్స్, we used to conduct well-being sessions even for teachers also, how to handle classroom management strategies. వాళ్ళకి differentiated worksheets ఇవ్వడం, so that the child is engaged. When others are doing 20 out of 30 questions, this child is hardly at 2 questions out of 30 questions. So the questionnaire also has to be modified. దట్ ఈస్ వాట్ కాల్డ్ డిఫరెన్షియేటెడ్ లెర్నింగ్. ఈ వర్క్షీట్స్ అన్నీ మీరు ముందే తయారు చేసి పెట్టుకోండి. ఈ విధంగానే వాళ్ళకి ఎలా తయారు చేయాలో చూపిస్తాము. వాటితోటి వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతున్నారు టిల్ నౌ. బికాజ్ వెన్ దే గో టు క్లాస్ 20 వర్క్షీట్స్ ఇవి, 5 వర్క్షీట్స్ చిల్డ్రన్ విత్ డిఫరెంట్ ఎబిలిటీ వాళ్ళకి ఇస్తారు. ది చిల్డ్రన్ ఆర్ ఆక్యుపైడ్. వెన్ ద చిల్డ్రన్ ఆర్ ఆక్యుపైడ్, దే ఆర్ నాట్ ఇండల్జ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ ఆర్ దే విల్ నాట్ డిస్టర్బ్ అదర్స్. దెన్ ద హోల్ క్లాస్ గోస్ స్మూత్లీ. సో ఈ ఆటిజం అవేర్నెస్ డే సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు వ్యూవర్స్కి? యా, పేరెంట్స్, యువర్ చిల్డ్రన్ నీడ్స్ యువర్ ప్రెజెన్స్, నాట్ యువర్ ప్రెజెంట్స్. అండ్ గివ్ యువర్ క్వాలిటీ టైమ్ అండ్ మేక్ దెమ్, give them quality life. That gives them quality life. Right. This is what I want to say. Rather than buying costly gifts, think about something which will engage them in their emotional expression. For this, I told them we have prepared a kit, gratitude. Okay. So can we know about that kit? Of course, very happy to share that one. It's a kit which consists of gratitude jar and emotional expression and mindful journal. This journaling is very important. Journaling in the sense that is for any child. Child might do, the child should be able to express what all it went through by the end of the day. That is what called journaling. Gratitude means it's a wonderful emotion where the child expresses thankfulness or compliment to whatever they have received.
either from the mother, from the teacher, or anyone, even a helper in the school also. So we are inculcating, when the child is giving gratitude, it decreases the thought of complaints. So next day the child again looks for, oh, who helped me today, then I have to go and write in the gratitude అనే థాట్లో ఉంటారు. అదర్వైజ్ చైల్డ్ విల్ థింక్ సమ్మన్ పించ్ మీ, సమ్మన్ పుష్ మీ, సమ్మన్ కిక్ మీ, ఇవే గుర్తుపెట్టుకుంటారు, ఇంటికి వచ్చి అవే షేర్ చేస్తారు. దట్ వీఆర్ రిప్లేసింగ్. అండ్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో వెన్ దే ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్, సో వీ హ్యావ్ ప్రిపేర్డ్ ద హోల్ కిట్, వెరీ హ్యాండీ, easy for the parents to handle. It has got number of activities also. I can share that. Yeah. Right. Thank you so much for your valuable. Yeah, thank you, Udayasri. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.